అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేసే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకు ఉంది అని అడుగుతా ఉన్నాను. మరి మేమేమో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన హామీలన్నీ నెరవేరిస్తే ఈ రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, దివాలా తీసేసింది అని చెప్పి నెత్తి నోరు కొట్టుకొని చంద్రబాబు ఆయన కావాల్సిన పచ్చ మీడియా అంతా కూడా మాట్లాడితే ఈరోజు 2,50,000 కోట్లు అదనంగా ఖర్చు చేస్తానని వస్తే ఇది నమ్మే మాటేనా అని అడుగుతున్నాను. గతంలో ఎప్పుడు కూడా నువ్వు చేయలేదు, ఎన్నికలప్పుడు చెప్తావు. సెన్సార్ లేకుండా అబద్ధాలు చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఏది కూడా ఆలోచన చేయడు. ఏ అబద్ధం చెప్తే మనకు ఓట్లు వస్తాయో ఆ అబద్ధాలన్నీ కూడా గంటాపదంగా చెప్పే వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు అదేవిధంగా కొత్త ఆలోచనలతో వచ్చి సూపర్ 6 అని చెప్పి ఇది అమలు చేయడానికి వీలుగా ఉంది, అయినా కూడా వారు గంటాపదంగా చెప్తూ ఉన్నారు. మరి నమ్మద్దండి చంద్రబాబు చెప్పే మాటలు. ఇంకా ఆయన మేనిఫెస్టో వస్తే అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అనేక సమావేశాల్లో చెప్పాడు, ఒక్కొక్క మహిళకు కేజీ బంగారు ఇస్తా అంటాడు, ఒక్కొక్క రైతుకు బెంచి కారు ఇస్తా అంటాడు, ఒక్కొక్క విద్యార్థికి అంటే నిరుద్యోగి యువతకు ఒక 3 కోట్లు వచ్చినాయంటే ఈరోజు ఊర్లో టెంపుల్ డెవలప్మెంట్ జరుగుతుందంటేనేమి, కొత్తగా సబ్స్టేషన్ వచ్చి రైతులకు ఇబ్బంది లేకుండా, కరెంటు కష్టాలు లేకుండా ఉండే విధంగా సబ్స్టేషన్ వస్తూ ఉందంటేనేమి, అదేవిధంగా ఊర్లో గ్రావెల్ రోడ్లు కానీ, ఈరోజు సచివాలయ కానీ, అంగన్వాడీ బిల్డింగ్ కానీ, ఇవన్నీ కూడా ఒక ధనుంజయ వల్లే ఈరోజు మనకి ఇవన్నీ కూడా సాధ్యమైన అనేది మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. వచ్చేటప్పుడు అందరూ కూడా చెప్తా ఉన్నారు, మా ఊరు నుంచి కూడా ఒక ధనుంజయ రెడ్డి అన్న లాంటి వ్యక్తి ఉంటే మా ఊరు కూడా ఇంత అభివృద్ధి చెందుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా అనుకుంటున్నారు. వాస్తవమే, మన మండలంలో చాలా మంది సాగిపోయారు. కానీ ఇంత డెవలప్మెంట్ చేసి ఊరిని గుర్తుపెట్టుకొని ఇంత డెవలప్మెంట్ చేసిన వ్యక్తి మన ధనుంజయ అన్న. ఖచ్చితంగా రాబో రోజుల్లో మన కోడూరు నియోజకవర్గంలో అన్న వల్ల ఇంకా కూడా ఊరే కాదు నియోజకవర్గాన్ని డెవలప్మెంట్ కూడా అన్న సహాయ సహకారాలు తీసుకుంటామని చెప్పి కూడా ఈరోజు మీకు అందరు కూడా నేను తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.